నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పడారుపల్లి హనుమాన్ జంక్షన్ నందు శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను అభినందిస్తూ స్వామివారికి సింధూర అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుకోంట శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ డివిజన్ అధ్యక్షులు మేకల మధు, పాతపాటి పుల్లారెడ్డి, వేమిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, మురళీరెడ్డి, నరసింహకొండ ట్రస్ట్ సభ్యులు మల్లికార్జున్ రెడ్డి, సిహెచ్ బాబు యాదవ్, రమేష్ నాయుడు, వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన పడారుపల్లి దివ్యాంగుల కాలనీలో వేయించేటువంటి శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఉదయాన్నే 8 గంటలకి విశేష విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, తర్వాత స్వామివారికి మూలమూర్తికి పడినటువంటి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, తర్వాత విశేషంగా భక్తులందరి చేత కూడా 1,00,000 సింధూర అర్చన కార్యక్రమం, 1,00,000 తమలపాకులతో అర్చన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా విశేషంగా ఒక్కొక్క పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా జరుగుతుంటుంది. ఆ యొక్క ఉభయకర్తగా పాలేటి పుల్లారెడ్డి గారు, వారి ధర్మపత్ని లక్ష్మీ గారి వాళ్ళ యొక్క ఉభయకర్తగా నియమించుకొని అందరి గ్రామంలో ఉండేటువంటి సహాయ సహకారాల ద్వారా అందరి ద్వారా, అలాగే ఉదయం ప్రాతకాల అర్చన నుంచి మధ్యాహ్నం స్వామివారికి 1,00,000 తమలపాకులతో అర్చన కార్యక్రమం, సాయంత్రం మళ్ళా ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రామంలో ప్రతి సంవత్సరం విశేషంగా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా ఈ యొక్క కోరికలన్నీ కూడా తొందరగా నెరవేర్తాయని శాస్త్రం సంసిద్ధం కూడా చెప్తుంది. అదిగాక ఈ స్వామి నైరుతి భాగంలో వాయు విభాగంలో ఉండేటువంటి వాడు, వాయువు అనేటువంటి వాడు తండ్రి, ఆంజనేయ తండ్రి కాబట్టి ఈయన వాయు స్థానంలో ఉండి ఉత్తరానికి దిక్కు తిరిగి ఉంటాడు. కాబట్టి తొందరగా ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరికలు తొందరగా నెరవేరుతూ ఉంటాయి. కాబట్టి అందుకని ఇక్కడికి అందరూ కూడా చాలామంది భక్తులు వేలాల్లో సంఖ్యలో అందరూ పాల్గొని స్వామివారి యొక్క లక్ష్మీ పూజలో, అలాగే కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి వెళ్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకి పాత్ర కావాలని కోరుకున్నాం. స్వస్థ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణి. నా పేరు వెనుకొండ రాజీవ్ చక్రవర్తి. ఈ యొక్క దేవస్థానానికి ఏ కార్యక్రమాలు జరిగినా కూడా అన్నీ మనం చేస్తూ ఉంటాం. తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో నడుచుకొని ఈ యొక్క టీటీడీ BA పూర్తి చేసుకున్నాం. దయచేసి మినరల్ వాటర్తో చేతులు కడుక్కోవద్దు. విజయ్ శ్రీనాథ్ అంట, విజయ్ శ్రీనాథ్ 51 రూపాయలు. నా పేరు సిహెచ్ బాబు యాదవ్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడిని. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం దగ్గర హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భక్తుల సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతోంది. ఎక్కడా లేని విధంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారిని మా పడారుపల్లి హనుమాన్ జంక్షన్లో పూజించుకుంటూ స్వామివారి అనుగ్రహం భక్తులకి అందజేయడం జరుగుతుంది. ఈ క్రమంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలుగా స్వామివారి పూజా కార్యక్రమాలు ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇందుకు సహకరిస్తున్న భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు పూజా కార్యక్రమం శ్రీ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు గ్రామ పెద్దల సహకారంతో 23వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మేకల మధు గారి సహకారాలతో ఈ కార్యక్రమాల్ని ఎంతో వైభవంగా భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో ఆర్మీ అంటే భారత ఆర్మీ జవాన్ల కోసం ఆపరేషన్ సింధు సక్సెస్ అయిన సందర్భంగా ఈరోజు స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా భారీ స్థాయిలో మహిళల ఆధ్వర్యంలో, భక్తుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఈరోజు సింధూరాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సింధూరాభిషేక కార్యక్రమం వల్ల భారత జవాన్లకి శ్రీ అభయాంజనేయ స్వామి వారి కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని, స్వామివారి అనుగ్రహంతో భారత దిగ్విజయంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధి పడారుపల్లిలో మనం పూజలు నిర్వహించడం జరిగింది. ఇందుకు ఆలయ ధర్మకర్తలుగా వి రమేష్ నాయుడు గారు, వై వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా రాజ్యలక్ష్మి గారు, అదేవిధంగా నేను బాబు యాదవ్ గారి
ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాల్ని భక్తుల సహకారంతో నిర్వహించడం జరుగుతూ ఉంది. స్వామివారి సన్నిధిలో ఎన్నడూ ఎక్కడ ఇక్కడ జిల్లాలో లేని విధంగా భక్తులు విచ్చేయడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం ఆర్మీ జవాన్ల కోసం సింధూరాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రచారం చేయగానే విరివిగా జనాభా వచ్చారు. ఈ దాదాపుగా 1500 మంది పైనే ఇక్కడ జనాభా పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. హనుమాన్ పడారుపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. కారణం ఏందయ్యా అంటే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఎప్పుడూ లేని విధంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత ఆర్మీ జవాన్ల కోసం శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు వాళ్ళకి ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇక్కడ భారీ స్థాయిలో 2000 మంది మహిళా భక్తుల చేతుల మీదుగా సింధూరాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.